అన్న ఆర్కే రోజా ఆడతాలో 400 కోట్లు కొల్లగొట్టినట్టు బయట పడ్డాయంట ఆధారాలు. రోజానా అదే సో నెక్స్ట్ ఆమె పరిస్థితి రసం మామూలు మాట రసం ఎందుకు బ్రో అంత ఆవిడని ఒక లేడీ జన సైనికులుగా మీరు జన సైనికులు ఎలా మాట్లాడుతున్నా రోజా వైపు అయితే మంచి భలే మాట్లాడుతున్నాం. ఏంది బ్రో మా వీర మహిళలని అప్పుడప్పుడు అంటే మహిళలా మరి ఆవిడ మహిళ కదా, ఈవిడ ఉంది మంచిదే మహిళ కదా ఆవిడ, తెలుసా నీకు? ఆవిడ మహిళే మరి అది ఈవిడ ఉంది మంచిదే, మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అందరూ. కానీ ఆవిడ అలా కాదు, ఈ నలిపేస్తాను ఆయన దొక్కేస్తాను అంటే పని అవుతుంది. మా ఊడు అన్నది ఒక 2 మాటలు అంటే 40 మాట్లాడేస్తుంది. మీరు మాట్లాడే పద్ధతి కాదు బ్రో. పద్ధతి కాదా? మరి కాదు. రోజు ఏముంది చెప్పు ఒకసారి, చెప్పు బ్రో. నువ్వు ఏముంది చెప్పు ఒకసారి. రోజు ఏం మాట్లాడింది రోజా? పప్పు అంట కాదు, చంద్రబాబు నా కొడుకుని పప్పు అంటదా, నా కొడుకుని పప్పు అంటదా, అది నా కొడుకుని పప్పు అంటది, అది మాది పప్పు రాజకీయమే అంటే చెప్తుందా రోజా? మరి ఈ రోజు నేను ఒక్కడే చెప్తున్నా, అసెంబ్లీ కూడా ఒకటే మాట మాట్లాడుతున్నాను. నేను అమరావతికి శంకుస్థాపన చేసినోడిని, నేను అమరావతి కూడా శంకుస్థాపన చేశాను. ఆ రోజు అధ్యక్ష అని చెప్పి కూడా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు మేము రాజకీయాల్లో కూడా. అలాంటి వాళ్ళని తొక్కేద్దామంటే ఈ రోజుల్లో రోజా ఉప్పు డ్యాన్సులు వేసుకుంటూ వస్తే పని అవ్వదబ్బా. పవన్ కళ్యాణ్ కూడా ఒకప్పుడు రేంజ్ ఉన్నాడే, కానీ అందరినీ ఆంధ్ర వాళ్ళని ఒక దారి చూపిద్దాం, వాళ్ళకి ఒక మంచి పేరు తెద్దాం, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇద్దాం అని చెప్పి వచ్చాడు మా జనసేన నాయకుడు, వచ్చాడు మా జన సైనికుడు. సింగిల్ గా పోటీ చేయకుండా ముగ్గురు కలిసినా 21 సీట్లు, 21 ఏ 40 రాలేవేంటి? ఎందుకు రాలేదు? 21 అనుకున్నాడు ఆల్రెడీ. దేనివల్ల? ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలందరూ సమానంగా ఉండాలి, అందరూ కూడా గొప్ప. ఇప్పుడు మనం చిన్నోళ్ళు కాకపోయినా సరే గొప్ప వాళ్ళం అవ్వాలి, మన పౌరులు అందరూ కూడా జనసేన నాయకులవే అవ్వాలి. ఎవడు మరి చెయ్యడేటి ఆడిని దోసేసి ఈయనదే. ఇప్పుడు అలాంటి పెద్ద నాయకుడు చంద్రబాబు నాయుడు అంటే ఎలాంటి వాడు చెప్పండి ఒకసారి మీరే. అతను ఐటీ ఎంత డెవలప్ చేశాడు అతను. ఎక్కడ? హైదరాబాద్ లోనే. ఎక్కడ డెవలప్ చేశాడు ఐటీ? ఎక్కడ డెవలప్? ఏ కంపెనీ తీసుకో పేరు చెప్పాలి. ఆ కంపెనీలు బట్ ఐడియా ఉన్నా, నాకు ఐడియా లేదు. ఎందుకు వేరే డెవలప్ చేసిన పిఠాపురంలో ఎమ్మెల్యే ఎందుకు అవ్వలేదు వాళ్ళకి? ఆ రోజున ఫస్ట్ లో అయితే ఎమ్మెల్యే వీళ్ళు అయితే పోటీ చేశారు, ఇద్దరు కూడా సమానతత్వంగా అయితే పోటీ అయితే చేశారు. వీళ్ళు సమానంగా పోటీ చేసినా సరే పిఠాపురంలో ఎందుకు అవ్వలేదంటే వీళ్ళకి ఆ రోజు అయితే మాట్లాడే ముందు కూడా వీళ్ళు తప్పుగానే మాట్లాడారు. మంచిగా అయితే ఎవరో మాట్లాడే కూర్చోదా అవునాసు ఆర్ఆర్ మహాదేవ్ శంభో శంకర్ అయితే అందరూ కూడా మంచిగానే కూడా మాట్లాడారు. ఆ రోజు ఎమ్మెల్సీకి అయితే ఇప్పుడైతే అడ్డైతే ఎందుకు ఆపుతున్నాడు అంటే ఆ రోజు మాట్లాడే మాటలు అయితే వ్యతిరేకంగా మాట్లాడారు.